దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 27th డిసెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 3 and verse 16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారిని మనకు ఎందుకు అనుగ్రహించెను? మనము నిత్య జీవమును పొందుకున్నట్టుగా అనుగ్రహించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అనేది దేవుడు లోకమును ఎంత ప్రేమిస్తున్నాడో. ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ డైయింగ్ వరల్డ్. నిత్య జీవమును మనము కలిగుటకు పొందుకోటకు ఆయన కుమారుని మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారుని ద్వారానే, యేసుక్రీస్తు వారి ద్వారానే నిత్య జీవము కానీ మరి వేరే ఒక మార్గము లేదు. ఇది దేవుని ప్రేమ. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనము ఆయనను అంగీకరించుట ఆయన మనల్ని ప్రేమించేదానికి స్పందన ఉన్నది. You know what? It is your response to God's love for you that you have accepted Jesus Christ. You loved God. బైబిల్లో అందుకే రాబడింది, నేను మొదట మిమ్మల్ని ప్రేమించి తిని, నాట్ యూ, ఐ లవ్డ్ యూ ఫస్ట్, సేస్ ద లార్డ్. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Let me read this in English. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. You will not perish. నువ్వు నశింపక నిత్య జీవము. యేసు ప్రభును నమ్ముకున్న వారు చిగురిస్తారు. యేసు ప్రభును నమ్ముకున్న వారు ఎదుగుతారు. యేసు ప్రభును నమ్ముకున్న వారు వర్ధిలింపబడతారు. That is the power in accepting Jesus Christ. There is increase in your life. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గనుక 2026 దేవుడు వృద్ధితో కూడిన సంవత్సరముగా, ద ఇయర్ ఆఫ్ ఇంక్రీస్గా దేవుడు మనకి ఇచ్చుచున్నాడు. ఎలాగ నువ్వు ఇంక్రీజ్ అవుతావు తెలుసా? కుమారుని స్వీకరించటం వలన, యేసు ప్రభుని స్వీకరించటం వలన యూ విల్ సీ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో వృద్ధిని చూస్తావు, నీ ఆరోగ్యంలో వృద్ధిని చూస్తావు, నీ ఫైనాన్షియల్స్లో వృద్ధిని చూస్తావు, నీ స్పిరిచువల్ లైఫ్లో వృద్ధిని చూస్తావు, నీ ఫ్యామిలీలో వృద్ధిని చూస్తావు, నీ జాబ్లో, నీ బిజిनेसలో యూ విల్ సీ ఇంక్రీజ్. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार उसमें 3रा अध्याय 16 वचन पढ़ रहे हैं। क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना एकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे वह नाश ना हो परंतु अनंत जीवन पाए। अनंत जीवन पाए। जो भी यीशु मसीह को स्वीकार करते हैं वो नाश नहीं होंगे, लेकिन अनंत जीवन पाएंगे. आप नाश नहीं होंगे. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నశించిపోవు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నీ ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, ఫ్యామిలీ విషయంలో, యూ విల్ నాట్ పెరిష్ సేస్ ద లార్డ్. నువ్వు నశించిపోవు. మరణాన్ని జయిస్తున్న నీవు ప్రతి విషయంలో నువ్వు నశించిపోవు. నీ పిల్లల చదువు విషయంలో, నీ పిల్లల యొక్క లైఫ్ సెటిల్మెంట్ విషయంలో, యూ విల్ నాట్ పెరిష్ బట్ యూ విల్ హ్యావ్ లైఫ్. నీవు జీవం కలిగి ఉంటావు. యేసు ప్రభును నమ్ముకోవడం ముట్టి కేవలం నిత్య జీవం మాత్రమే కాదండి, ఈ భూమి మీద కూడా నువ్వు జీవింపబడుతున్నావు, ఈ భూమి మీద కూడా నువ్వు వర్ధిల్లుతున్నావు. కాబట్టి ఆయన కుమారుని స్వీకరించిన వారు నశించిపోరు. ఒకవేళ నువ్వు నాశనం కూడా వెళ్తున్నావేమో, ఈ మాట ఒప్పుకో. నేను నాశనం కూడా వెళ్ళటకు వీలు లేదు. ఇట్ ఈస్ ఇల్లీగల్ ఫర్ మీ టు పెరిష్. నేను ఈ విధంగా నశించిపోవుట, ఆరోగ్యంలో నశించిపోవుట, లేక ఐశ్వర్యంలో, జాబ్ విషయంలో, వ్యాపార విషయంలో నశించిపోవుట, ఇది న్యాయము కాదు, అన్యాయము.
ఎందుకంటే దేవుని వాక్యము న్యాయము పలుకుతుంది. ఆయన స్వీకరించిన వారు నశింపక నిత్య జీవమును పొందెదరు. సో టుడే ఐ వాంట్ టు డిక్లేర్ అండ్ డిక్రీ. ఈ సమయంలో నేను శాసనం ప్రకటిస్తున్నాను. నీ జీవితంలో నశించిపోతున్న ప్రతిదీ చిగురిచ్చునుగాక యేసు నామములో. Let everything blossom which is perishing in your life in the name of Jesus. పరిశుద్ధ తండ్రి మీకే స్తోత్రంలో నాయన. దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు నాయన చిగురించుటకు, వారు నాయన ఫ్లైరిష్ అవుటకు నీ కృపను అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారి జాబ్స్లో గొప్ప విజయానికి స్తోత్రంలో నాయన. బిజినెస్ చేసిన వారి బిజినెస్లో మీ తోడు నీడకై స్తోత్రంలో చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. చదువుకుంటున్న పిల్లలందరూ చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. చదువుల్లో వారు ఫ్లరిష్ అవుటకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపు చేసిన స్తోత్రంలో నాయన. మినిస్ట్రీలో ఉన్నవారు నాయన దేవత ఫ్లరిష్ చేటుకు చిగురించిన కృప దయచేయండి. భారతదేశం దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశముతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.